మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న అర్ధరాత్రి ఒక 2 గంటల పాటు వర్షం కురిసింది. ఈ వర్షం కురిసిన తర్వాత నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రధాన ఏరియాలు, ఇది కంటేశ్వర్ ఏరియాకి సంబంధించిన ప్రధాన రహదారి, కంటేశ్వర్ నుంచి చంద్రశేఖర్ కాలనీ, అదేవిధంగా దుబ్బా, గౌతమ్ నగర్, సుభాష్ నగర్కి వెళ్ళే ప్రధాన రహదారిలో మనం ఉన్నాము. అయితే నిన్న కురిసిన వర్షానికి ప్రతి రహదారికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి విజువల్స్ చూడొచ్చు. ఒక వ్యక్తి అంటే ఎవరైనా బాటసారులు ఎవరైతే నడుచుకుంటూ వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా 2 వీలర్కి సంబంధించిన బైక్ డ్రైవర్ మనకి రైడర్స్ ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాంట్లో పడి డ్యామేజ్ అయ్యే అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో స్థానిక ప్రజల గురించి మాట్లాడుకుంటే దాదాపు మేము ప్రతి ఇయర్ కూడా ఇదే ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నామని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో అధికారులు, అదేవిధంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అసలు విజిట్ చేసి రోడ్లకి సంబంధించిన హాలత్ ఎట్లుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఈ స్థానిక చంద్రశేఖర్ కాలనీ, అదేవిధంగా సుభాష్ నగర్, ఈ నియర్ బై కంటేశ్వర్ ఏరియాలో ఉండే ప్రజలైతే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో విజువల్స్లో మాత్రం చాలా దారుణంగా ఉంది. నిన్న దాదాపు ఒక 2 నుంచి 3 కూడా బైక్ పైన స్కిడ్ అయి పడిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా యాక్టివాలకు సంబంధించి ఎక్కువ వాళ్ళకి అది బ్రేక్స్ సరిగా పడకపోవడం కావచ్చు. అదేవిధంగా ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ కానీ, లేకపోతే ఎవరైనా మహిళలతోని వాళ్ళు డ్రైవింగ్ చేసే టైంలో పాపం వాళ్ళకి పట్టుకోవడానికి అనేది కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి ఇక్కడ అంటే ఈ వాటర్లో కింద ఎంత డ్యామేజ్ అయింది అనేది మనకి క్లియర్గా కనిపించదు. సో ఒక టైర్ కింద దిగబడిన తర్వాతనే మనకి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. సో రోడ్లకు సంబంధించి ఈ ఒక్క దగ్గరనే కాదు, నిజామాబాద్ జిల్లాలో ప్రతి గల్లీలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రోడ్లకు సంబంధించి ఎవరైతే అధికారులు విజిట్ చేస్తూ ఉంటారో రోడ్ల మరమ్మతులకి సంబంధించి శరవేగంగా జరగాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాకాలం ఉంది. ఒక 2 గంటలు కురిస్తేనే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి రోడ్ల హాలత్ ఇట్లా అయిపోయిందంటే వర్షాకాలంలో ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో డ్రైవర్స్కి గురించి మొత్తం మాట్లాడదాం. డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, మనకి బాటసారులు కూడా, నడిచే వాళ్ళు కూడా వాళ్ళ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. ఎట్లా ఉంది అంటే ప్రతిసారి ఇట్లానే ఉంటుందా ఈ రోడ్ల పరిస్థితి? కొంచెం వర్షం పడ్డా కానీ ఇదే ప్రాబ్లం ఉంటుంది సార్. ఈ ఏరియాలో వచ్చేసి ఎప్పుడే మాకు ఆటో రోడ్ పైన వెళ్ళాలన్నా కానీ ప్రాబ్లమే. ఎక్కడ ఏ గుంతలో పడిపోతాం ప్రాబ్లం. ఉన్న ప్యాసింజర్ కూడా ఇబ్బంది, కొంచెం చిన్న కింద మీద అయినా కానీ దీన్ని పట్టించుకునే ఆదుడే లేదు. కొంచెం వర్షం పడ్డా కానీ ఈ ఏరియా మొత్తం చాలా ఇబ్బందికరంగా. ఇక్కడని కాదు, నిజామాబాద్ పలు చోట్ల చూసుకుంటే కూడా చాలా గుంతలు ఉన్నాయి. మాకు ఆటో ఫీల్డ్ మట్టుకు ఎందుకంటే 3 వీలర్ వెహికల్ కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మాకైతే చాలా ఇబ్బంది ఉంటుంది సార్. కానీ ప్రతిసారి ఇంతే ఉంటుందా అంటే మీరు అధికారులకు ఏమన్నా క్వశ్చన్ చేయడం జరిగిందా, ఇట్లా రోడ్లు ఇట్లా ఉన్నాయి, మరి ఏమన్నా మరమ్మతులు చేసే పరిస్థితి ఉందా అని అడిగి రాలేదా మీరు? మరి ఇప్పటిదాకైతే మాకు ఏ అధికారి మా దగ్గర రాలేడు, మాకేం అడగలేడు. మా దగ్గరకు వస్తే మాకు ఇప్పుడు అధికారికి వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ ఉండదు. వాళ్ళకి అపాయింట్మెంట్ అడిగినా కానీ ఎప్పుడో ఒకసారి చెప్తారు, వాళ్ళ టైం కూడా ఉండరు. కనీసం వచ్చి అడిగిన నాదుడు కూడా ఉండడు మనకి. అది ఏమున్నా మనమే పరిష్కారం చేసుకోవాలి. రోడ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఈ గుంతలు ఉన్న రోడ్లో బైక్లు ఎవరైనా బైక్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద పడుతున్నారు, చిన్న యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, స్కిడ్ అయి పడిపోతున్నారు అనేది ఆరోపణ ఉన్నది. నిజమేనా? అది రైడర్స్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఓన్లీ రైడర్స్ అని కాదు, చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా మంది పడిపోతుంటారు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, 2 వీలర్స్ వాళ్ళు పడిపోతుంటారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి కొంచెం తెలియదు కదా, ఏ గుంతలు కూడా వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ ఆగదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ లేడీస్ కూడా ఎప్పుడైనా వెళ్దామంటే కొంచెం వాళ్ళకు స్కిడ్డింగ్ చేయనీకి రాక స్కిడ్ అవ్వడము అలాంటి ప్రాబ్లం న్యాచురల్గా జరుగుతుంటాయి ఇక్కడ. కొంచెం గవర్నమెంట్ ఏమన్నా కొంచెం పని గురించి చూసుకొని రెస్పాండ్ అయ్యి కొంచెం పనులు చేస్తే మాకు కూడా వెహికల్స్ నడుపుకొని మాకు కూడా బాగానే ఉంటుంది, ఇతరులకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ మ్యాక్సిమము ఆటోనే ప్రివేట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే స్కూటీలో మ్యాక్సిమం మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది.
ఇంకోటి ఏంది, మా ఆటోలో కూడా డ్యామేజ్ అయితే ఘోరంగా రేట్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా చేపించుకొని కూడా ఇబ్బంది పడాల్సిందే 100% అది. మనం చూడొచ్చు ఈ చంద్రశేఖర్ కాలనీకి సంబంధించిన ప్రధాన రహదారి అంటే మనకి కంటేశ్వర్ నుంచి ఈ చంద్రశేఖర్ కాలనీకి వచ్చే ప్రధాన రహదారిలోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మెయిన్గా నిజామాబాద్ సిటీలోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే వేరే ఏరియాలలో వేరే గల్లీలలో కూడా చాలా అధ్వానంగా ఉంది అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రోడ్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి చాలా మెల్లగా నిదానంగా వచ్చి మనకి ఖచ్చితంగా అవుట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్పీడ్గా రావడము చేయడం చేస్తే మాత్రం ఈ 2-వీలర్ వెహికల్కి సంబంధించి చూడండి మొత్తము టోటల్ రోడ్ అంతా డ్యామేజ్ అయింది కాబట్టి మెల్లంగా వెళ్ళాల. కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా అదే రోడ్ పైన కింద పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకి స్థానికులు చెప్తా ఉన్నారు. మనం ఇంకా మరికొందరు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. భయ్యా, అంటే ఇక్కడ సిచ్యువేషన్ గురించి చాలామంది నడుచుకుంటూ పోయే వాళ్ళకు కూడా ఇప్పుడు పోనీకి ఆస్కారం లేదు, పక్క నుంచి పోవాలా. పక్క నుంచి వెళ్ళాలంటే అక్కడ మొత్తము డ్రైనేజే ఉంది, ఇక్కడ వెళ్ళడానికి కూడా మొత్తం బురద మట్టి అయిపోయింది వాటర్తోని. వెళ్ళడానికి చాలా కష్టం, ఎవరు నడుచుకుంటూ వెళ్ళండి అన్న ఇబ్బందే కదా. దాన్ని పట్టించుకొని మనం చూస్తే కనుక పని వర్క్ చేస్తే రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెహికల్స్కి అయినా ఇబ్బందే, మామూలుగా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే బురద మట్టిలో వెళ్ళలేరు ఎవరు కూడా, అక్కడనే స్కిడ్ అవుతుండొచ్చు, ఏదో సంథింగ్ అట్లా జరుగుతూ ఉంటుంది. ఒక 2 hours వర్షం పడితేనే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ 2-వీలర్స్కి సంబంధించి ఎవరైతే రైడర్స్ ఉంటున్నారో, ఎవరైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా భయపడుతున్నారు. కొంచెం స్కిడ్ అయినా కూడా ఖచ్చితంగా దీంట్లో గంగా స్నానం అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో ఆటో డ్రైవర్స్ వస్తున్నారు మన సుమన్ టీవీ చూసిన తర్వాత ఆటో ఆపి. సో అన్న, నిన్న వర్షం పడ్డది, ఒక 2 గంటలు పడితేనే రోడ్ల హాలత్ ఇట్లా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుందా? ప్రతి సంవత్సరం ఎప్పుడు వాన పడ్డా ఇట్లే ఉంటుంది. ఓకే, కొద్దిసేపటి వాన కూడా నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ కంటేశ్వర కమాన్లో ముంగడ కొన్నూరు దగ్గర. సో ప్రతి ఏడాది కొంచెం వర్షం కురిసినా కూడా ఈ ఏరియా అంతా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా కాలనీ వాసులు చెప్తున్నారు, అదేవిధంగా రోడ్ పైన వెళ్ళే ప్రయాణికులు చెప్తున్నారు. సో ఇక్కడ కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. ప్రతి ఏడాది ఈ ఇష్యూ అనేది రేజ్ అవుతూనే ఉంది, మాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము వస్తూనే ఉన్నాం. సో సొల్యూషన్ ఏమన్నా వచ్చింది? అధికారులు ఏమంటున్నారు? వస్తారు, మున్సిపల్ వాళ్ళు వస్తారు, సాఫ్ చేసిపోతారు కదా, మాత్రం దాన్ని మాత్రం పట్టించుకుంటలేరు. మన జనాలకు కానీ ఆ ముందట హాస్టల్ ఆ లేడీస్ పిల్లలకైతే మరీ అధ్వానం అవుతుంది. వాళ్ళకి పోరదాలు కూడా ఛాన్సెస్ లేకుంటున్నది. 2 సార్లు ఎమ్మెల్యే కూడా మేము చెప్పినాం, చేస్తా అన్నారు, చేయలేదు. మరి ఇప్పుడైనా ఇక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చిండ్రు, మరి ఆయన దాన్ని దృష్టికి తీసుకొని చేస్తే బాగుంటుంది. అంటే ఆల్రెడీ మేము వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ఆటో డ్రైవర్స్ అదేవిధంగా ప్రయాణికులు, ఇప్పుడు మనకి లోకల్లో తిరిగే అటు ఇటు పోయే వాళ్ళతో కూడా మనం మాట్లాడినాము. పొద్దున్న నుంచి ఒక 2-3 గొడవలు అవుతున్నాయి. వాటర్ వాళ్ళ మీద పడడము, ఒక వెహికల్ వెళ్ళినప్పుడు, కార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది వాటర్ మీద పడి వేరే వాళ్ళ మీద పడుతుంది. సో వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు, కొట్టుకునేదాకా మోపవుతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. నిజమేనంటారు ఇది? పొద్దున వాకింగ్ పోయే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది, షూ చేసుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు పడుతున్నాయి. వాళ్ళకి అక్కడ మాత్రం లొల్లి గడవలు అవుతున్నాయి. అంటే బైక్ తీసుకొని పోతున్నారు కావాలని, పోయినప్పుడు అవుతున్నాయి. ఆడపిల్లలకు కూడా అదే ప్రాబ్లం అవుతున్నది. చేసినా కానీ చెప్తున్నాం కానీ చేస్తలేరు, పట్టించుకుంటూ లేదు. 2 సార్లు ఆ డ్రైన్ అది చేయమన్నాం, 2 సార్లు శాంక్షన్ అయినాక కూడా క్యాన్సిల్ అయింది. ఇంతకుముందు కూడా 2 సార్లు శాంక్షన్ అయింది, మళ్ళీ ఎందుకో క్యాన్సిల్ అయింది. మరి అది దాన్ని ఇప్పటికైనా పట్టించుకుంటే మరి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనకి నియర్ బై ఒక హాస్టల్ కూడా ఉంది, ఒకటి మనకు ఇది బాలికల హాస్టల్ అనేది ఒకటి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒక హాస్టల్ ఉంది. దాంట్లో కూడా అసలు మెయిన్ ఎంట్రెన్స్లోనే వాటర్ అనేది నిలిచిపోయినాయి. పోమాలు అసలు ఎట్లా వస్తున్నారు, ఎట్లా అవుట్ అవుతున్నారు, బయటకు ఎట్లా వెళ్తున్నారు అనేది కూడా మాకు క్వశ్చన్ మార్క్ ఉంది. సో వాళ్ళ హాలత్ ఎట్లుంటుంది ప్రతి ఇయర్? ప్రాబ్లం ఉన్నది వాళ్ళకైతే, మరీ ఎక్కడ ఉన్నది వాళ్ళ ఉమెన్స్ హాస్టల్లో కానీ బాలిక ఈ హాస్టల్లో కానీ పోదలికి రాదలికి ఆ వర్షం పడ్డప్పుడు వాళ్ళకి ప్రాబ్లమే. ఆనే ఒక 1/2 hour దాకా నిలబడుతున్నారు. ఏ వెహికల్ రాకుంటే పోదాం, లేకుంటే మాత్రం ఆనే కష్టం అవుతుంది. అంటే మీరు లైవ్లో చూస్తుంటారు, ఆల్రెడీ మీకు హాస్టల్ కూడా నియర్ బై మీ ఇంటి ముంగటనే ఉన్నది. సో వాళ్ళ పిల్లలది అసలు ఏమైనా ఇబ్బందులు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా మీకు? ఏమైనా పోదలి ఇబ్బందే, వాళ్ళకి కొద్దిసేపుగా వెయిట్ చేసి పోతున్నారు, కొద్దిసేపుగా వాపసు పోతున్నారు. అట్లా వాకింగ్ పోయేటోళ్ళు కూడా వాపసు పోతున్నారు. జనాలకు కూడా ఇది అవుతున్నది ప్రాబ్లం. 2 సార్లు చెప్పినాం, మరి ఆయన ఎమ్మెల్యే ఎందుకు చేయలేదు, ప్రాబ్లం అవుతున్నది. అది ఇప్పటికైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి చేస్తే మంచిగా ఉంటుంది. సో మనం చూడొచ్చు, అంటే ప్రతి ఏరియాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.
గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి తతంగమే జరుగుతుంది. ఒక అధికారి రావడము, ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడము, మళ్ళీ మరమ్మతులు చేస్తామని చెప్పడము, మళ్ళీ అది క్యాన్సిల్ కావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అసలు మేము 5 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయినాం. అదేవిధంగా మార్నింగ్ టైంలో ఇది పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళే ప్రధాన రహదారి. అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ టైంలో షూస్ వేసుకొని వాకింగ్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వాళ్ళ అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నడిచే పరిస్థితే లేదు. వేరే రూట్ని ప్రిఫర్ చేసుకొని వాళ్ళు అక్కడ గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ అధికారులకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇక్కడికి వచ్చి చూడట్లేదు అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్ అన్నలు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నది. సో ఈ వాటర్కి సంబంధించి, ఈ రోడ్లకి సంబంధించి మాట్లాడుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ వాటర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి గొడవలు అవుతున్నాయి, కొట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా నిజామాబాద్ ప్రజలు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.